తెనాలిలో మరొకసారి గంజాయి ఘాటు గుప్పుమంది. పోలీసుల దాడిలో ఏకంగా 1600 గ్రాముల గంజాయి పట్టుబడింది. గంజాయి విక్రేతలు సేవిస్తున్న నేరంపై 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐ కె ఆనందులు సిబ్బందితో కలిసి తమకు వచ్చిన సమాచారంతో శుక్రవారం పెదరావూరు శివారులో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 5 గంజాయి విక్రయిస్తూ ఉంటారని, మిగిలిన 3 గంజాయి తాగుతూ ఉంటారని పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మటం, కొనటం నేరమని, దీనిపై ప్రజలకు ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100-112 ఉచిత నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం తెలిపిన వ్యక్తుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని వివరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ పెదరావూరు జగనన్న ఇండ్ల ఫ్లాట్స్ వద్ద ఈరోజు రూరల్ సిఐ గారు రూరల్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో వెళ్ళి రైడ్ జరిగింది. ఈ రైడ్ చేసిన క్రమంలో వారికి సుమారు 1600 గ్రాముల గంజాయి దొరికింది. అక్కడ మధ్యవర్తుల సమక్షంలో ఈ పట్టుబడిన వారిని విచారించిన క్రమంలో చెప్పింది ఏంటంటే, వల్లాగి విజయ్ ఇతను వెదులపల్లి అతను ఇంతకుముందు అతని మీద దొంగతనాల నేరాలు, ఇతర నేరాలు మొత్తం 8 ఉన్నాయి. వాడు సుమారు 2 కేజీలు ఈ గంజాయి తీసుకొచ్చి ఈ తెనాలి లోకల్ అమ్ముకుంటానని చెప్పిన ఆటో డ్రైవర్ వటిమూడి గోపి కిరణ్ సూచన మేరకు ఇక్కడికి వచ్చాడు. గంజాయి తెనాల్లో దొరకట్లేదు. ప్యాకెట్ 10 గ్రాముల ప్యాకెట్ 700 రూపాయలకి మనం అమ్ముకోవచ్చు అని చెప్తే దాన్ని డిస్పర్స్ చేయడానికి మిగతా వినియోగదారులకి అమ్మడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకుని ఈ జగనన్న కాలనీకి వచ్చాడు. ఈ వచ్చిన క్రమంలో మనం ఈ అమ్మే వ్యక్తులు ఈ విజయ్, గోపి కిరణ్, మనుష్య శివశంకర్, బసవేశ్వరరావు, జాకీర్ హుస్సేన్లను పెడ్లర్స్గా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ మణిశంకర్ మీద, బసవేశ్వర్ మీద ఇంతకుముందు తెనాలి 2 టౌన్లోను, తెనాలి రూరల్ పిఎస్లోను, 1 టౌన్ పిఎస్లోను 2 కేసులు ఉన్నాయి. మిగతా 3 పారిపోయారు. వారిని కూడా వెరిఫై చేస్తాం. ఈ గంజాయి తాగడానికి వచ్చిన రోహిత్, సూర్యప్రకాష్ ఇంకో అతను కూడా కన్జ్యూమర్స్ కింద ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఏ గారిని, ఎస్ఐ గారిని, వారి టీంని ప్రతిక్రమకంగా అభినందించడం జరుగుతుంది. తెనాల్లో గంజాయి రహిత తెనాలుగా మార్చడానికి మేము కంకణబద్దులై ఉండగా